ఎప్పుడైనా అనుభవించారా ఇట్లాంటి? ఎక్కడికన్నా పోయినప్పుడు, ఏమన్నా ఫంక్షన్‌లకు పోయినప్పుడు, మేమే గొప్ప, ఎదుటోళ్ళు దెబ్బ, మా పిల్లలే గొప్ప. అందులో పైసా ఉన్న వాళ్ళ మాటలైతే అసలకే ఇనలేము. ఇక నా సోది అసలు భరించలేము. ఉన్నవాడైనా, లేనివాడైనా ఎవరి పిల్లలకి వాళ్ళు గొప్ప. నీ పిల్లలు నీ గొప్ప అయితే, నా పిల్లలు నా గొప్ప. పాలు పొయ్యి పెట్టి ఇంకో పని చేసుకుంటున్నానండి. అందుకే పొంగిపోయి అదే మీకు చూపిస్తున్నా నేను. ఒక పని కాదు మనకి, 2 పనులు చేస్తుంటాను అనమాట. పొయ్యి మీద ఒకటి, ఇంట్లో పని. ఒకసారి అనిపిస్తుంటది, అరే డబ్బు లేకపోబట్టే కదా వీళ్ళందరి చేత ఇన్ని మాటలు అనిపించుకుంటున్నాము, మన పిల్లలు అనిపించుకుంటున్నారు అనిపిస్తా ఉంటది. అంత డబ్బు మాయ, చీమలు దోమలు అటే పోతుంటాయి కదా. అదే బెల్లం ఉన్న కాడే చీమలు దోమలు ఉంటాయి అని అంటారు చూడండి పెద్దోళ్ళు. అట్ట అనమాట. డబ్బున్న వాళ్ళ పిల్లలు పలకరిపోయినా కూడా పోయి పలకరించుకుంటారు. అమ్మా స్వీటీ, నాటి, క్యూటీ, బేబీ అనుకుంటా. అదే డబ్బు లేని పిల్లలు కానీ దగ్గర పోయి పలకరించినా కూడా ఎవరమ్మ నువ్వు, నేను ఆడ చూడలేదని కోస్తాయి. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఒళ్ళు రగిలిపోతుంటది నాకైతే. ఇదంతా విన్నాక మీకు కూడా ఇట్లాంటి అనుభవాలు ఎప్పుడైనా అయినాయా? ఉంటాయితే బై.